దేవర సినిమాతో ఎన్టీఆర్, మన జూనియర్ ఎన్టీఆర్ అగ్రస్థానానికి చేరుకుంటాడని డెఫినెట్‌గా చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఈ యువ స్టార్ హీరోస్‌లో నంబర్ 1 అవుతాడని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఒక తమాషా అనేటువంటి ఓ పరిణామం కొరటాల శివకి వచ్చింది. 'ఆచార్య' సినిమా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో, దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో ఏమైంది? మంచి కథ మీద పడ్డాడు కొరటాల శివ. యాక్చువల్‌గా 'తారక్' ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యాక్ట్ చేద్దామని కొంతకాలం పాటు చర్చలు కూడా జరిపారన్నమాట. ప్రశాంత్ నీల్ అంటే అప్పటికి ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోయాడన్నమాట. తర్వాత ఎందుకో ఏమిటో ఈయనకి పోస్ట్‌పోన్ చేస్తూ కొరటాల రవిని పక్కన పెట్టారు. పెట్టిన తర్వాత ఎంతైనా రచయిత కదా! ఎందుకంటే టెక్నికల్ డైరెక్టర్ వేరు, రైటర్ కమ్ డైరెక్టర్ వేరు. ఒక దెబ్బతిన్న జాతి మృగం వెయ్యింతల ఉత్సాహంతో పనిచేస్తుందన్నమాట, పోరాడుతుంది. అలాగే కొరటాల శివ కూడా అద్భుతమైన దేవర ఆ కథను రాయడం వల్ల ఆ కథ లోపలికి వెళ్తున్నట్టయితే దాని లోతు తెలియటం లేదు. అయ్యరే! ఇంత పెద్ద కథని, ఇంత మంచి కథని పార్ట్ 1 తీస్తే ఎలాగవుతుంది? అలాగే 'బాహుబలి' లాగా పార్ట్ 2 కూడా తీద్దాం అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. దానికి తగిన బిజినెస్ సర్కిలు అంతా వచ్చారన్నమాట. చాలామంది తుక్కు రేగొడుతుంది ఆ సినిమా అని అన్నారు కొంతమంది. తర్వాత ఫైట్స్ విషయంలో ముఖ్యంగా ఈ 'తారక్' కొంత ప్రాణాలకు తెగించే ఫైట్స్ చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం అన్నమాట. తర్వాత 'జాన్వీ కపూర్' ఉంది. 'జాన్వీ కపూర్' నెక్స్ట్ 'చరణ్‌తో' చేయబోతుందన్నమాట. 'జాన్వీ కపూర్‌లో' కూడా శ్రీదేవి లక్షణాలు చాలా ఉన్నాయి. అంటే శ్రీదేవి లక్షణాలంటే యాక్టింగ్ వరకు మనం చూసాక చెప్పొచ్చు. కానీ అమెరికా అంటే నేను తెలుగు అమ్మాయిని, తెలుగు వాతావరణం, తెలుగు తాలూకు సంప్రదాయాలు, తెలుగు తాలూకు సంస్కృతి, ఆ వేషధారణ ఇవన్నీ కూడా ముద్దొచ్చేలా ఉన్నాయన్నమాట. హీరోయిన్‌గా ఎంత అల్ట్రా మోడర్న్‌గా ఉండాలన్నా ఉండగలదు. ఎంత సాంప్రదాయబద్ధంగా ఉండాలన్నా ఉండగలదన్నమాట. గనక ఈ 'తారక్‌కి' తగినటువంటి హీరోయిన్ అనిపించుకుంది 'జాన్వీ కపూర్'. ముఖ్యంగా కొరటాల శివకి ఇదేంటంటే చావో బ్రతుకు అనదగ్గ సినిమా 'దేవర'. 'దేవర' పార్ట్ 1 తీసినట్టయితే మనకి కొంత వెలితి మిగిలిపోతుంది గనక పార్ట్ 2 కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నటువంటి చిత్రం 'దేవర' అవుతుందన్నమాట. 'దేవర' చూసిన తర్వాత ఇంకెవరూ కనిపించరు. ఓన్లీ తారకే కనిపిస్తాడు. 'తారక్' అభిమానులకి ఇది చాలా పెద్ద పండగ లాంటి సినిమా అవుతుందని నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఈ సినిమా ఎన్టీఆర్‌ని పతాక స్థాయికి, అగ్రస్థాయికి, ఒక శిఖర స్థాయికి తీసుకెళ్తుందనేటువంటి నమ్మకం కలుగుతోందన్నమాట. అందువలన ఇక్కడ ఎన్టీఆర్ ఎంతవరకు ప్రాణం పెట్టి ఆయన నటించినప్పుడు కూడా ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుందని మాత్రం నిస్సంకోచంగా చెప్పొచ్చు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 'త్రిబుల్ ఆర్' చేసినప్పుడు తారక్ ఆశించినటువంటి పేరు రాలేదు గనక తనకి ఇండివిజువల్‌గా ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలన్నటువంటి ఆలోచనతో కూడా ఉన్నాడు. అయితే తాత పోలికలు ఈ జూనియర్ ఎన్టీఆర్‌లో కూడా ఉన్నాయి గనక ఆయన అలాగే ఏదైనా మంచి కథ దొరికినట్టయితే ప్రాణం పెట్టేసేవారన్నమాట. ఆయనతో పనిచేసినటువంటి అనుభవంతో చెప్తున్నానన్నమాట. మంచి కథ, ఈ సన్నివేశం బాగుంటుందంటే మాత్రం ఇంకక్కడ దర్శకుడు ప్రాణాలు తీసేవారన్నమాట. దీన్ని ఆయన సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు చేస్తారు. అలాగే ఆ పోలికలే 'తారక్‌లో' కూడా ఉన్నాయి గనక ఇది చాలా జనరంజకమైన చిత్రం అవుతుందని, పాన్ ఇండియా స్టార్‌గా నంబర్ 1గా ఉంటాడని కూడా మనం ఆశించడంలో తప్పు ఏమీ లేదు. థాంక్ యూ.